సిద్ధంగా ఉండాలా. నువ్వు లేచి నీ దేశం నుండి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి నీ తండ్రి ఇంటి వద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు నువ్వు వెళ్ళుము. ఏమని చెప్పాడు తెలుసా దేవుడు? ఇక్కడ వాగ్దానం చేసింది నేను, నాకంటే ఏ గొప్పవాడు లేడు కాబట్టి నాతోడే చెబుతున్నా నీకు. ఇక్కడ చెప్పిన మాట ఏం తెలుసా? నువ్వు లేచి నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ స్వజనులను విడిచిపెట్టు, నీ దేశాన్ని విడిచిపెట్టు, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అన్నాడు. వెళ్ళమన్నప్పుడు అబ్రహాముకి ఏమి తెలియదు. అక్కడ అబ్రహాము తెలిసింది ఏందో తెలుసా? దేవుడు చెప్పినటువంటి మాట, నీ తండ్రి గృహాన్ని విడిచిపెట్టన్నాడు, నీ స్వజనులను విడిచిపెట్టమన్నాడు, నీ బంధువులను విడిచిపెట్టమన్నాడు, నీ దేశాన్ని విడిచిపెట్టమన్నాడు. అదే తెలుసు అబ్రహాం, ఇంకేమీ తెలియదు. ఏ దేశానికి పంపిస్తాడన్న సంగతి తెలియదు. మనమైతే అనుకోవచ్చు అమెరికానో ఆస్ట్రేలియానో మనమే అడుగుతాం, నేను ఒక దేశం పంపుతానంటే చాలు మనమే చెప్పుకుంటాం. అమెరికా పంపిస్తావా, దుబాయ్ పంపిస్తావా, ఆస్ట్రేలియా పంపిస్తావా, ఇంగ్లాండ్ పంపిస్తావా, దేనికి పంపిస్తావు అని మనమే చెప్పుకుంటాం. దయచేసి వినండి, నేను మీకు ప్రేమతో చెబుతున్నా, డిస్టర్బ్ అవ్వద్దు. ఎందుకంటే మీరై నన్ను కూడా చేస్తున్నారు. నాకు డిసెంబర్ 25వ తారీఖు నుంచి నేటి వరకు ఒక్క నిమిషం కూడా మంచమే పనుకోలే. నేను దైవ సాక్షి చెబుతున్నా, ఒక్క నిమిషం కూడా మంచమే పనుకోలే. చాలా బాధలో ఉండి కూడా నేను మీకు ఈ వాక్యాన్ని బోధిస్తాను. మీకు అర్థం అవటానికి వాగ్దానం తీసుకోబోతున్నారు. మీరు వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలి కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన ఈ శక్తిని బట్టి మీతో పంచుకుంటున్నాను. నేను ఒక్క నిమిషం కూడా నిద్రపోలా. అంత భారం ఉన్నా కూడా దేవుని సన్నిధికి వచ్చాను నేను. చక్కగా మీరు అన్ని ఆర్చుకొని తీర్చుకొని తినటానికే ఎలా ఉన్నారు, ఇబ్బంది పడిపోతున్నారు. సరేనా? జాగ్రత్తగా వినండి. భయంకరమైన పెయిన్ ఉంది నాకు, అయినా కూడా తెప్పరిల్లుకొని వాక్యం చెబుతున్నా మీకు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సరే, అబ్రహాముకి ఏమి తెలీదు. ఏం తెలీదు? యాడకు పంపిస్తాడో అనేది తెలీదు. నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళన్నాడు. అబ్రహాం జీవితంలో ఆ మాటను నమ్మాడు కదా, ఆ వాగ్దానం నమ్మాడు కదా, ఎందుకంటే నేనే నీకు తోడు అని చెప్పాడు. ప్రియులారా, ఒక మాట చెప్పాడు అబ్రహాంకి, నువ్వు పొట్టేళ్ళు వధించు, మధ్యలో కూడా నేను వెళ్తా అన్నాడు. 2 పొట్టేళ్ళు వధించేసి తల ఒకటి మొండెం ఒకటి పక్కన పడే బలర్పించు, నేను మధ్యలో వెళ్తా, నేను గాని వెళ్ళకపోతే నా పరిస్థితి ఇంతే అయిద్దని చెప్పాడు. దేవుడు ఆ మధ్యలోనే నడిచాడు, కానీ అబ్రహాము పడిపోయాడు చూడలేక. సరే, అబ్రహాము విన్నాడు. వినేం చేశాడు తెలుసా? ఇంటికి వచ్చి చెప్పుకున్నాడు. ఏమని చెప్పుకున్నాడు తెలుసా? నానా, ఇక నేను మీ గృహాన్ని విడిచిపెడుతున్నాను, నానా ఇక నేను ఈ దేశాన్ని విడిచిపెడుతున్నాను, నానా ఇక నేను మన బంధువులందరిని విడిచిపెడుతున్నాను, నానా ఇక నేను వెళ్ళిపోబోతున్నాను. యాడికి వెళ్తావురా అంటే దేవుడు నాకు తెలియపరిచాడు, నన్ను నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. మరి ఆయన చెప్పాడు, నేను వెళ్ళబోతున్నాను, వెళ్తాను అని డిసైడ్ చేసేసాడు. మీ జీవితంలో ఉందా డిసైడ్మెంట్? మీ జీవితంలో ఉందా? దేవుని ఆశీర్వాదం నీకు పొందుకోవాలంటే, దేవుని యొక్క దీవెనను పొందుకోవాలంటే నీలో కూడా ఏముండాలా? డిసైడ్మెంట్ అయిపోవాలా. నేను ప్రార్థనకు వెళ్ళాలా, ప్రారంభ ప్రార్థనలోనే ఉండాలా అన్నటువంటి డిసైడ్మెంట్ నీలో ఉండాలా. అలా లేకపోతే నీకు ఆశీర్వాదము రానే రాదు. వాగ్దానం నీ జీవితంలో నెరవేరదు. అర్థమైందా? నేను ప్రారంభ ప్రార్థనలోనే దేవుని సన్నిధిలో ఉండాలా, దేవుని కంటే ముందు నేనే ఉండాలనేటువంటి డిసిషన్ నువ్వు తీసుకోవాలా. ఇక్కడ కూడా ఏమి తెలియనటువంటి వ్యక్తి ఏం చెప్పాడు తెలుసా తల్లిదండ్రులకి? నేను నా దేవుడు చూపించిన దేశానికి నేను వెళ్ళబోతున్నాను అని డిసైడ్ అయిపోయాడు. డిసైడ్ అయిపోయి వచ్చాడు, భార్యకి చెప్పాడు. భార్యకి చెప్పాలంటే చాలా కష్టం. భార్యకి చెప్పాలంటే భార్యకి చెప్పుకున్నాడు, నచ్చజెప్పుకున్నాడు. అమ్మాయి, నేను వెళ్తున్నాను సారా, నేను కూడా వెళ్తున్నాను, నువ్వు వస్తావా అని అడిగాడు. ఏమన్నది తెలుసు? సారా కూడా నవ్వింది, హేళన చేసింది. ఇదేంద్ర స్వామి, పిచ్చోళ్ళ ఉన్నావు నువ్వు ఆయన కనపడ్డాడు అంటావు, ఆయన మాట్లాడాడు అంటావు దేవుడు అన్నట్టుగా సారా కూడా ఏం చేసింది? అనుమానించింది. వెళ్ళటానికి ముందుకి అడుగు వేయలేకపోయింది. నువ్వు వస్తే రా, లేకపోతే లేదు, నేను వెళ్తాను.
మీ భర్తలో మిమ్మల్ని కొన్నిసార్లు అని ఉంటారు, నువ్వు వస్తావా